ఈ ఎగ్జిట్ పోల్స్లో క్రిందసారి హర్యానా అప్పుడు దెబ్బతిన్నది, దానికి సంబంధించి ఎన్నికల సంఘం చెప్పింది ఏంటంటే 5 గంటలకి ఎలక్షన్ అవుతుంది, ఇంకా కంప్లీట్గా లైన్లో అయ్యేటప్పటికి 6-7 అవుతుంది, వీళ్ళు 6 ఎగ్జిట్ పోల్ సర్వేలను పెట్టేస్తారు, బయటకు వచ్చాక అదంతా చూడాలా, మదించాలా, ఆ తర్వాతకి అది చెప్పాల్సింది. పోటీలు పడి మీకు మీరు ఉదయం పూట డేటానో లేకపోతే ప్రీ పోల్ సర్వే డేటా తీసేసుకుని అదే ఎగ్జిట్ పోల్ అని చెప్పేసి అది జరగలేదని మా మీద గొడవ చేస్తే ఎట్లాగా, ఈవీఎంల మీద కంప్లైంట్ చేస్తే ఎట్లాగా అని ప్రశ్నించింది. ఇప్పుడు మహారాష్ట్రలో కూడా అదే ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ 12:00కో 1 గంటకో క్లోజ్ చేసేసి అయిపోయింది. కానీ లాస్ట్ మినిట్ స్లంప్ అన్నటువంటిది భారతీయ జనతా పార్టీని భయపెడుతోంది. అది పాజిటివ్ వచ్చిందా నెగిటివ్ వచ్చిందా అన్నటువంటి. ఎందుకంటే లాస్ట్ 3 గంటల తర్వాత 3 గంటలకి 45.53% ఉన్నటువంటి పోలింగు 5 దగ్గరకు వచ్చేటప్పటికి ఏకంగా 58కి వెళ్ళింది. ఆ తర్వాత మరికొంత మూవ్ అయింది. 2019లో 61.4%తో పోల్చుకుంటే తక్కువే. కానీ చివరి నిమిషాలలో జరిగినటువంటిది పోలరైజేషన్ జరిగింది. ఏదైతే పీపీపీ ఫార్ములాలో వెళ్ళినటువంటి అదే ఎంఎంఎం ఫార్ములాతో వెళ్ళినటువంటి ఐఎన్డిఏ కూటమి ఇళ్లల్లో ఉండిపోయినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళందరినీ తీసుకొచ్చి ఓట్లు వేయించారు అని చెప్తున్నారు. అది ఏ వైపుకి వెళ్తుందన్న దాని మీద ఫ్యూచర్ ఆధారపడి ఉంటుంది.